హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్యూటర్ వచ్చేసి ఐఫ్లాకాన్ 50 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి స్క్రీన్ మీద టోటల్ బ్లాంక్ పిక్చర్ కనిపిస్తుంది అని చెప్పేసి కస్టమర్ అయితే కాల్ బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్ కి హోమ్ విజిట్ చేసిన తర్వాత కస్టమర్ అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి మన సర్వీస్ కి అయితే పికప్ చేస్తున్నాం. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ అయితే చూపిస్తాను. మనం ఆన్ చేసినప్పుడు పిక్చర్ అనేది ఇంటర్నల్ రన్ అవుతుంది, కానీ బయటకు అవుట్పుట్ అయితే మనకి ఎలాంటి పిక్చర్ అనేది కనిపించట్లేదు. టోటల్ బ్లాంక్ పిక్చర్ అనమాట. సో ఇక్కడ మీకు టార్చ్ అవుట్ వేసేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఆండ్రాయిడ్ లోగో అయితే అంటే మనకి ఐఫ్లాకాన్ లోగో ఏదైతే ఉంటుందో లోగో అనేది మీకు ఇక్కడ క్లియర్గా మూవ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఇక్కడ లోగో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మొబైల్లో టార్చ్ లైట్ వేసి మన స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే లోన్ ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతుందా లేదనేది మనం చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ మన రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఎల్ఈడి ట్యూబ్స్ మీన్స్ పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉంది. సో పిక్చర్ ట్యూబ్ అనేది మనం రీప్లేస్ చేసి పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనము బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకుని దీన్ని ఎలా రిపేర్ చేసాం ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ మోడల్ నెంబర్ అయితే మీరు చూడొచ్చు 50K31 అని చెప్పేసి ఉంటుంది. ఐఫ్లాకాన్ టీవీ, బట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి టోటల్ టీసీఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం జరిగింది. సో ఐఫ్లాకాన్ వాళ్ళు పర్చేజ్ చేసి దీన్ని ఐఫ్లాకాన్ బ్రాండ్ నేమ్తో అయితే మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఈ మోడల్ అనేది చాలా పీస్ఫుల్ మోడల్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మోడల్ అనేది ప్రాబ్లమ్స్ అనేది చాలా రావడం అనేది చాలా రేర్ కండిషన్ అనమాట. సో ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో బ్యాక్ డోర్ అనేది అయితే ప్రజెంట్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక మదర్ బోర్డ్ అండ్ టీకాన్ బోర్డ్ ప్లస్ పవర్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో యూజ్ చేసే ప్యానల్ అయితే ఉంటుంది, దాన్ని చోట్ ప్యానల్ అని చెప్పేసి అంటారు. SHOT చోట్ ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో యూజ్ చేసే ప్యానల్ అనేది ఆ బ్రాండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు TCL లోగో కూడా మీకు చూడొచ్చు, బ్రాండ్ నేమ్. సో దీంట్లో టోటల్ ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది TCL చేసిన తర్వాత TCL నుంచి ఐఫ్లాకాన్ అనేది పర్చేజ్ చేసి ఐఫ్లాకాన్ నేమ్తో దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూసారు కదా. ప్రజెంట్ ఇక్కడ స్క్రీన్ అనేది మనం రిమూవ్ చేసుకోవడానికి అయితే స్క్రీన్కి సంబంధించిన స్కాలర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో స్కాలర్ బోర్డ్కి స్టిక్కర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టిక్కర్స్ అనేది టోటల్ ఎవ్రీథింగ్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ప్రాపర్ మనకి ఒక పొజిషన్ అంటూ తీసుకొని స్క్రీన్ అనేది ఓపెన్ చేసుకోవడానికి దాని మీద ఒక లేయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీన్స్ ఒక స్టిక్కర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టిక్కర్ అనేది టోటల్ ఎవ్రీథింగ్ రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రీన్కి స్క్రూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్క్రూస్ అనేది టోటల్ రిమూవ్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రీన్కి టోటల్ సైడ్ ఏదైతే ఉంటుందో సైడ్ బ్రెజిల్ అని చెప్పేసి అంటారు. సో ఆ బ్రెజిల్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మన స్క్రీన్ సంబంధించిన బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, ఎందుకంటే స్క్రీన్కి కొంచెం ఏమాత్రం టచ్ అయినా కానీ స్క్రీన్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్క్రీన్ చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి దాన్ని హ్యాండిల్ చేసే టైంలో. సో ప్రజెంట్ అయితే మనం ఓపెన్ చేసే టైంలో మీరు ఇక్కడ చూడొచ్చు, అదొక చాలా లైట్ పేపర్ ఎలా ఉంటుందో అంత చాలా సన్నగా ఉంటుందన్నమాట. సో స్క్రీన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా మెల్ట్ అవుతుంది అనేది. సో దాన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత దానికి ఒక బేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్లాస్టిక్ బేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా టోటల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. స్క్రీన్ అనేది ఫిక్సింగ్ చేయడానికి ఆ లాకింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ప్లాస్టిక్ విత్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దాన్ని 1 by 1 రిమూవ్ చేసుకుంటూ లాకింగ్స్ అవి కూడా తీసుకొని పక్కన పెట్టిన తర్వాత దానికి మనకి ఇంటర్నల్ షీట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దాన్ని రిఫ్లెక్టింగ్ షీట్స్ అంటారు. సో అవి ఓపెన్ చేసిన తర్వాత వాటి కింద LED ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు వాటిని కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో కస్టమర్ ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ అయితే దీన్ని LED లైట్స్ అనేది మార్చడం జరిగిందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కొన్ని LED ట్యూబ్స్ ఏంటంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి అవ్వచ్చు, లేదంటే పవర్ ఫ్లక్చువేట్ వల్ల కానీ ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ వేరే వాళ్ళతో కస్టమర్ అనేది రీప్లేస్ చేయించుకోవడం జరిగింది LED ట్యూబ్స్ అనేది. సో వాళ్ళ మీద ఒక నమ్మకం అనేది పోవడం వల్ల మనకి ఆన్లైన్ త్రూ చూసి మనని కాంటాక్ట్ అయితే అవ్వడం జరిగింది. కాల్ వచ్చేసి మణికొండ. సో కస్టమర్కి అయితే టోటల్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే మనం చెప్పడం జరిగింది. సార్ డోంట్ వరీ, మేము ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చి మీకు విత్ వారంటీతో అయితే నేను ఇవ్వగలనని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం LED ట్యూబ్స్ అనేది టోటల్ మనం రీప్లేస్ చేస్తున్నాం. ఆల్రెడీ కొత్తగా అయితే మనం తెప్పించడం జరిగింది. సో వాటిని పాతవి ఏదైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసి కొత్తవి అనేది ఇన్స్టాలేషన్ చేసుకొని మనకి టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ మనం తీసుకురావడం జరిగింది. సో మీ ఇక్కడ లైవ్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఎలా రీప్లేస్ చేస్తున్నాం, టోటల్ పాతవి కొత్తవి ఎలా ఉంటుందని మీకు క్లియర్గా చూపిస్తాను. మన దగ్గర MI, VU, TCL, Panasonic, Philips, BPL, OnePlus, LG, Sony, Samsung, Panasonic, Philips ఇలాంటి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. స్క్రీన్ రీప్లేస్మెంట్ అవ్వనివ్వండి, పవర్ ప్రాబ్లం ఉన్నా కానీ, మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎనీ ప్రాబ్లం టీవీకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది.
సో ప్రజెంట్ అయితే మనం బ్యాక్లైట్ ఏదైతే ఉంటుందో బ్యాక్లైట్ అనేది కొత్తగా అనేది మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్యాకెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు పాతవి ఎలా ఉన్నాయి, కొత్తవి ఎలా ఉన్నాయి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే న్యూ వన్. సో ఓల్డ్ వన్ ఇక్కడ మీకు స్టిక్కర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్టిక్కర్ అనేది టోటల్ కవర్ చేయకుండా ఓన్లీ ప్యాచ్ టైప్లో వేయడం జరిగింది. సో దానివల్ల మేబీ హీట్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం రావడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం టోటల్ మీకు ఇక్కడ రెడ్ కలర్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది. మేబీ దానికి ఒక స్టిక్కర్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాపర్గా మనం స్టిక్ చేసుకుంటే దాని నుంచి వచ్చే హీట్ ఎల్ఈడి ట్యూబ్స్ నుంచి హీట్ అనేది రావడం జరుగుతుంది. అది బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని లైఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం టోటల్ ప్రాపర్ టేప్ ఏదైతే ఉంటుందో టేప్ అనేది మనం యూజ్ చేసుకుని టోటల్ స్టిక్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి బాడీ అనేది హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని లైఫ్ స్పామ్ అనేది ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైతే మనం యూజ్ చేసామో ఆ ట్యూబ్స్ అనేది మీకు ఇక్కడ బ్రైట్నెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, దాని లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మేబీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏదైతే ఉంటుందో మేబీ అదే అయి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టేప్ అనేది సగం వేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి సగం వేసి మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దానివల్ల మేబీ హీట్ అనేది అబ్జర్వ్ చేయలేక లైట్స్ అనేది పాతవి ఏదైతే మనం రీప్లేస్ చేసామో అవి ఖరాబ్ అవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఎల్ఈడి ట్యూబ్స్ అనేది టోటల్ రీప్లేస్ అయితే మనం పర్ఫెక్ట్ చేయడం జరిగింది. సో షీట్స్ అనేది టోటల్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాస్టీజ్గా రిఫ్లెక్టింగ్ షీట్స్ ఎవ్రీథింగ్ అయితే మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే ఏమాత్రం కొంచెం డస్ట్ ఉన్నా కానీ మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మనము రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. ఇందాక మనము కింద స్క్రీన్కి బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ ఐటమ్స్ వాటిని కూడా మనము ప్రాపర్గా ఫిక్స్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇలాంటి టీవీ రిపేరింగ్ హోమ్ సర్వీస్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి స్క్రీన్ కూడా టోటల్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫిక్సింగ్ అయితే మీరు చూడవచ్చు. దాన్ని హ్యాండిల్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఒక బేబీని మనం ఎలా క్యారీ చేస్తామో అంత కేర్ఫుల్గా అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనేది చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసే టైంలో ఫిక్స్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే మనం హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఫిక్సింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి కూడా కండిషన్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. సో కార్నర్స్ ఏదైతే ఉంటుందో కార్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం అటు ఇటు అయినా కానీ మనము బ్రెజిల్ అనేది ఫిక్స్ చేసే టైంలో బ్రేక్ అవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బ్రెజిల్ అనేది టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనము ఫిక్సింగ్ చేసే టైంలో ఎక్కడ ఏ లాక్ ఎక్కడ వస్తుంది అనేది కూడా క్లియర్గా మనం చూసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కొంచెం చూసుకోకుండా మనం ప్రెస్ చేసినా కానీ గ్లాస్ అనేది డిస్ప్లే ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ అనేది బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో గ్లాస్లో కానీ లేదంటే స్కాలర్ బోర్డ్లో కానీ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ స్క్రీన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే స్క్రీన్ అనేది ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో టోటల్ ఎవ్రీథింగ్ అయితే మనం ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసాం. సో స్కాలర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఒక లేయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం ఫిక్స్ చేసుకుని దానికి ఒక స్క్రూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అనేది టైట్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి అయితే కండిషన్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇలాంటి టీవీ రిపేరింగ్ హోమ్ సర్వీస్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన వీడియోస్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం కస్టమర్ ఇంట్లోనే మనం సర్వీస్ చేయడం అయితే జరిగింది. సో ఈ కస్టమర్ అయితే నాకు కొంచెం టైం ఉందని చెప్పేసి చెప్పడంతో మనం సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ అయితే ఫిక్సింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో స్క్రీన్ అనేది ఎలా ఉంటుందని మీకు ఒకసారి ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను. మన దగ్గర ఎల్ఈడి, ఎల్సిడి, ఆండ్రాయిడ్ టీవీస్, స్మార్ట్ టీవీస్ ఎలాంటి టీవీస్ అయినా కానీ మన దగ్గర రిపేరింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్క్రీన్కి సంబంధించిన బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్కి కూడా మనం స్క్రూస్ అనేది టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే పవర్ కేబుల్ అటాచ్ చేసుకొని ఒకసారి మీకు ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చూద్దరు. కానీ ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే టీవీ అనేది ఆన్ చేసాం. డిస్ప్లే మీద మీకు ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా మీరు చూడవచ్చు. క్లోజప్లో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆండ్రాయిడ్ లోగో ఎవ్రీథింగ్ అయితే. సో ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకురావడం జరిగింది.
ఒకసారి మీకు పిక్చర్ కూడా ఎలా వస్తుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ డోర్ కూడా టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్నల్ పిక్చర్ ఎలా వస్తుంది అనేది ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి హోమ్ సర్వీస్ పర్పస్ అయితే టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర 32 ఇంచెస్ నుంచి 65-85 ఇంచెస్ వరకు కూడా మనకి ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎలాంటి టీవీ రిపేరింగ్ ఉన్నా కానీ ఎనీ ఇంచెస్ 32 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు ఎలాంటి టీవీ అయినా కానీ మన దగ్గర ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చి కస్టమర్కి అయితే ఒక రెస్పాన్సిబిలిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఐఫ్లాకాన్ ఇక్కడ లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. వన్స్ ఒకసారి మీకు పిక్చర్ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు పిక్చర్ క్లారిటీ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.